హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో మీకు కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తానండి ఫస్ట్ మనం పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దాని తర్వాత 3 టమాటోస్ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసి దానిపైన ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి ఒక 7-8 లేదంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 10-12 అట్లా వేసుకొని తీసుకోవాలండి ఇంకా వాటిని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వాటిని బాగా ఫ్రై చేయాలి అలా ఫ్రై అయ్యాక వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంకా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంతకుముందు మనం కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టాం కదండి అవి ఇప్పుడు ఇందులో వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి అవి కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వాటిని బాగా వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 5-10 మినిట్స్ అట్లా వేగనివ్వాలండి అవి వేగాక పక్కన తీసుకొని ఇప్పుడు టమాటాలు ఫ్రై చేయాలి టమాటాలు ఎలా అంటే వాటిని కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అంటే వాటిని ఉడకనివ్వాలండి అది చెక్ చేసుకొని అవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఇంకా ఇవన్నిటిని తీసుకొని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు టమాటాలు కొంచెం వేడి ఉంటాయి కాబట్టి టమాటాలు ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి వెల్లుల్లి ఒక పెద్ద సైజు గడ్డ ఒకటి తీసేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి అలానే చింతపండు కూడా ఒక బౌల్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి మనం ఇప్పుడు రుచికి సరిపడేంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అయినా 2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఇంకా లాస్ట్ ఫైనల్గా టమాటాలు కూడా మనం అందులో వేసేసుకోవాలి ఇంకా దాన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇంకా మిక్సీ పట్టేసుకొని ఒకసారి ఆపేసి అందులో చింతపండు వేసుకోవాలి ఫస్ట్ చింతపండు వేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి అది అంటే మంచి మిక్సీ స్మూత్గా అయిందా లేదా అసలు చట్నీ అయిందా లేదా అని చెప్పి చూసి ఒకసారి దాన్ని కలిపేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోవాలి అది మంచిగా గ్రైండ్ అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక 2 ఎండుమిర్చి ఇంకా కొంచెం శనగపప్పు అలా వేసి వాటిని వేగనివ్వాలి ఇంకా దానిలోకి ఈ చట్నీ తీసుకొని వేసుకోవాలి ఇంకా అలా వేసుకొని మొత్తం దాన్ని మంచిగా కలపాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇంకా అలా అయిన దాన్ని తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని ఫ్యామిలీ వాళ్ళకి సర్వ్ చేయడమే ఇంకా రైస్లో అయినా చపాతీలో అయినా ఇందులోకైనా అది తింటే చాలా బాగుంటుందండి పక్కకు కర్రీ పెట్టుకొని సైడ్కి ఈ కొబ్బరి చట్నీ తింటే చాలా బాగుంటుంది మాది బీరకాయ కర్రీ పక్కన ఈ కొబ్బరి చట్నీ టేస్ట్ బాగుంది ఇంకా నేను కూడా తిని ఎలా ఉందో మీకు చెప్తాను నాకు మాత్రం కొబ్బరి చట్నీ బాగా నచ్చిందండి మీరు ఈరోజు కంపల్సరీగా ఇంట్లో కొబ్బరి చట్నీ ట్రై చేసుకోండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటి కొబ్బరి చట్నీ తిన్నారా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్.